నెల్లూరు వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ముస్లిం మైనార్టీ నేతలు, జిల్లా పార్టీ నేతలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టును ముక్తకంఠంతో ఖండించారు. ఇటువంటి అక్రమ అరెస్టులు, కుట్రపూరిత కేసులు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయబోవని, పేద ప్రజలకు అండగా ఒక గొంతు వినిపించకూడదని, ఇటువంటి అక్రమ అరెస్టులు చేపడితే 1000 గొంతుకలై నినాదిస్తామని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పరిపాలన బీహార్ కంటే దారుణంగా ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి అక్రమాలను, అరాచకాలను ప్రశ్నించినందుకే కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎన్నో ప్రముఖ కుటుంబాలు రాజకీయం చేసినప్పటికీ ఇటువంటి నీచ రాజకీయాలు ముందెన్నడూ చూడలేదు. కూటమి ప్రభుత్వ పాలనలో జిల్లాలో అరాచక పాలనతో పాటు హత్యలు, మానభంగాలు, దాడులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. మద్యపానం, గంజాయి అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివలన యువత పెడదారి పడుతున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ నేతలు మస్తాన్, జహీద్, ఇబ్రహీం, మీరా, షఫీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం చాలా దారుణం. ఈ అరెస్టుకి ముస్లిం అందరూ ఏకఖండంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి అక్రమ కేసులు పెట్టి లోపల వేసి మా నాయకులందరినీ, పార్టీని బలహీనపరచడం అంటే ఇంకా ఎంతో మంది నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఉత్సాహంతో బయటకు వచ్చి ఎన్నో గొంతులు లేస్తున్నాయి. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఇలాంటి మీకు దీని మీద కేసుల మీద ఉండే శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి ప్రజల మీద దృష్టి పెట్టి, ప్రజల పాలన మీద సూపర్ 6 పథకాలు మీరు చెప్పినారు, అది అమలు చేయండి, ప్రజలకి మంచి చేయండి. ఒక్క పథకమైనా ఈ రోజైనా మీరు ఇచ్చారా? ఇంత కదా అని మా కార్యకర్తలు మీద కేసులు పెట్టి వాళ్ళని కేసుల మీద కేసులు, తప్పుడు కేసులు, బయటకు వస్తున్న బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టి లోపల వేయడం, ఇలాంటి సిగ్గుమాలిన చర్య. ఇలాంటి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు నాయకులు కానీ, కార్యకర్త కానీ ఇంకా ఉత్సాహంతో ప్రజల్లో ముందుకు పోయి ఇంకా గొంతులు ప్రజల ద్వారా వినిపిస్తాం. తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని ఏం అరచక పాలన చేస్తున్నారో తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తాం. మీరు చేసే అరాచక పాలనకు ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళు ప్రజలు కూడా తిరగబడుతున్నారు. తప్పకుండా మీరు చేసే ఈ అరాచకాలకు ఈ రోజు అని మీరు చేస్తున్నారు. తప్పకుండా రేపు ఒక రోజు వస్తుంది, మా ప్రభుత్వం కూడా వస్తుంది. ఇలాగే మీరు ఇలాంటి అరాచక తప్పుడు కేసులు పెట్టుకుని పోతే రేపు మీ పరిస్థితి ఏంటి గుర్తించుకోండి. తప్పకుండా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు దాన్ని ప్రజలకి మీరు చేసే మంచి పని ఏమైనా ఉంటే చెప్పాం. తప్పుడు మీరు హామీలు అమలు చేయకుండా దాన్ని మళ్లించడానికి ఈ కేసులు పెట్టుకుంటూ పోతే ప్రతి ఒక్కరు వందల వేల గొంతులు మీకు ప్రశ్నిస్తాయి. తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ కోర్టు ద్వారా తప్పకుండా మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ గారిని నిజాయితీగా బయటికి వస్తారు. తప్పకుండా మీరందరూ ఒక రోజు అనేది వస్తాయి. తప్పకుండా మీరందరినీ ఆ రోజు మీ పరిస్థితి ఏంటి గుర్తు పెట్టుకోండి. ఈ రోజు ఇలాగే మీరు ప్రతి ఒక్క నాయకుల మీద, కార్యకర్తల కేసులు పెట్టుకుంటే మేమే స్వచ్ఛందంగా ఈ రోజు ప్రజలు కూడా తిరగబడుతున్నారు కూటమి ప్రభుత్వంపై. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మహానాడులో చూస్తున్నాం, ఒక్క హామీ దాని గురించి మాట్లాడకుండా కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మా గత ప్రభుత్వాన్ని చెప్పుకోవడం, వాళ్ళ మీద ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి ఇరికించాలనే ఆలోచన మీద ఉన్నారు తప్ప వేరే ప్రజలకు మంచి పరిపాలన చేయడం, వాళ్ళకి మంచి చేయడం అనేది ఆలోచించడం లేదు. తప్పకుండా మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మీరు కేసులు పెట్టి ఇరికించాలనుకుంటే నాయకులు, కార్యకర్తలు అంతమంది బయటకు వచ్చి మీ మీద తిరగబడతారు. ఈ రోజు స్వచ్ఛందంగా ప్రజలు కూడా మీకు తిరగబడుతున్నారు. ఒక్క పెన్షన్ తప్ప మీరు ఇంతవరకు 1 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఏ పథకం కూడా మీరు ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఫ్రీ బస్ అన్నారు, అమ్మఒడి అన్నారు, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మీరు చెప్పి ఈ రోజు ఒక్క పథకం కూడా మీరు చేయలేదు. తప్పకుండా అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం అందరూ
కాకాని గోవర్ధన్ గారికి అండగా ఉంటాం. తప్పకుండా ఆయనకి తొందరలోనే బయట వస్తారు. తప్పకుండా అందరు కలిసికట్టుగా టీడీపీ ప్రభుత్వం కానీ అలాగే కూటమి ప్రభుత్వం మీద అందరూ ప్రజలందరూ తిరగబడడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మీ భరతం ఒక్క సంవత్సరమే మీ పాలన బయటపడిపోయింది. మీరందరూ ఈ రోజు ప్రజల మీద మంచి చేయాలా ఏది అని ఆలోచించాలని మనసుగా కోరుకుంటూ మనం వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల గోవర్ధన్కి ముస్లిం అందరూ అండగా ఉంటారని తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. అదే విధంగా మన రాష్ట్ర ప్రజలందరికీ 2024 ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఇది బీహార్ ప్రభుత్వం. ఇది బీహార్ అరాచకాలు గన్లతో కొడవలితో నరికే ప్రభుత్వం. ఇది కాకీలో ఉండే ప్రభుత్వం. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు. తెలుగుదేశం పార్టీలో ముసుగులు ఉన్న కాకి ప్రభుత్వం అని చెప్పదలుచుకుంటున్నాం. కాకాని గోవర్ధన్ తప్పు చేసింది ఏ విషయంలో? మీరు అక్రమాలు చేస్తున్నారని, మీరు అవినీతికి పాల్పడుతున్నారని సర్వేపల్లిలో సోమిరెడ్డి గారు చేసే అరాచకానికి గొంతు లేవనెత్తితే ఆయనకి అక్రమ కేసుల్లో అరెస్టులు చేస్తున్నారు. ఈరోజు మానవ పదార్థాలు సృష్టిస్తున్నారంట. ఆయన ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చాడా ఆయన సృష్టించడానికి? కాకాని గోవర్ధన్ ఒక కాలేజీలో ఉన్న వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించే వ్యక్తి, ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి ఇంత దిగజారైన పని చేస్తాడా? ఏమండి నెల్లూరు ప్రజలకు తెలియదా? ఆమె కుటుంబం రాజకీయం చేసింది నెల్లూరులో. అదే విధంగా నల్లపరెడ్డి కుటుంబం రాజకీయాలు చేశారు. నేగురువల్లి కుటుంబం రాజకీయాలు చేసింది. మాగుంట కుటుంబం చేసింది. కానీ ఇంత దరిద్రపు రాజకీయాలు ఎప్పుడైనా చూస్తున్నామంటే అది ఒక ఇప్పుడే చూస్తున్నాం. ఇన్ని కుటుంబాలు చేసినా కూడా నెల్లూరు సజావంగా ఉండేది. ఈ రోజు నెల్లూరులో మడలు నడుస్తున్నాయి. ఈ రోజు నెల్లూరులో మానవ పదార్థాలతో 2 వీలర్లో పోతున్నారు, గంజాయి ఎమ్ముడిపోతుంది. ఇవన్నీ మనం చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదండి? ఈ రోజు సోమిరెడ్డి గారు ఎంత దిగజారమైన మాట్లాడుతున్నారంటే, అన్నా సోమిరెడ్డి అన్నా నీకు కుటుంబం లేదా? మసాజ్ పార్లర్లో దొరుకుంటారు. ఏందండి ఇది? ఏంది మాటలు? అన్న కాకాని గోవర్ధన్ రెడ్డి భార్య ఉంది, ఆయనకి అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ కూతుర్లు ఉన్నాయి, మనవాళ్ళు ఉన్నారు. మీరు ఇది ఆలోచించకుండా ఆ మసాజ్ పార్లర్లో దొరికాడు. ఏంది క్యారెక్టర్ అసాసినేషన్? ఏంది? ఎంతవరకు సమంజసం? కేసులు పెడుతున్నారు, గొంతు విప్పుతే కేసులు పెడుతున్నారు. కేసులతో భయపడతాం అనుకుంటున్నారా? ఒక IAS IPS ఉండేది మా వివరణం తీసుకొని మీరు మాకు నిలబడతారని నేను చూస్తా ఉంటే మీరు కేసులు పెడతారా? మొన్న ప్రతాప్ రెడ్డి మీద 307 చీమని కూడా కొట్టాడు ఆయన మీద. నిన్న రిప్రెజెంట్ పోయి చేయడానికి పోతే డాక్టర్ గారు సత్తార్ భాయ్ ఆయన మీద అసలు ఆయన రాడా? మా సిద్దిక్ భాయ్ ఆయన మీద, మస్తాన్ భాయ్ మీద. ఏంటయ్యా ఇదే? ఇంత ఘోరమా? అయ్యా సిఐ గారు, ఈ రోజు పార్టీల్ని చూసుకొని ఆ విజయ భాస్కర్ రెడ్డి గారిని, నారాయణ గారిని, ఎవరైనా రూరల్ ఎమ్మెల్యేలు కానీ అని భయపడి చేస్తున్నారేమో. రేపు లేదా మసాజ్ పార్లర్లో దొరుకుంటారు. ఏందండి ఇది? ఏంది మాటలు? అనే కాకాని గోవర్ధన్ రెడ్డి భార్య ఉంది, ఆయనకి అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ కూతుర్లు ఉన్నాయి, మనవాళ్ళు ఉన్నారు. మీరు ఇది ఆలోచించకుండా ఆ మసాజ్ పార్లర్లో దొరికాడు. ఏంది క్యారెక్టర్ అసాసినేషన్? ఏంది? ఎంతవరకు సమంజసం? కేసులు పెడుతున్నారు, గొంతు విప్పుతే కేసులు పెడుతున్నారు. కేసులతో భయపడతాం అనుకుంటున్నారా? ఒక IAS IPS ఉండేది మా వివరణం తీసుకొని మీరు మాకు నిలబడతారని నేను చూస్తా ఉంటే మీరు కేసులు పెడతారా? మొన్న ప్రతాప్ రెడ్డి మీద 307 చీమని కూడా కొట్టాడు ఆయన మీద. నిన్న రిప్రెజెంట్ పోయి చేయడానికి పోతే డాక్టర్ గారు సత్తార్ భాయ్ ఆయన మీద అసలు ఆయన రాడా? మా సిద్దిక్ భాయ్ ఆయన మీద, మస్తాన్ భాయ్ మీద. ఏంటయ్యా ఇదే?
ఇంత ఘోరమా? అయ్యా సిఐ గారు, ఈ రోజును పార్టీల్ని చూసుకొని ఆ విజయ భాస్కర్ రెడ్డి గారిని, నారాయణ గారిని, ఎవరైనా రూరల్ ఎమ్మెల్యేలను కానీ భయపడి చేస్తున్నామేమో. రేపు అనేది మనది కూడా వస్తుంది. సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే అసలు ఎక్కడ మెమోరాండం కలెక్టర్ గారికి ఇవ్వకూడదా? 1000-2000 మంది ఉంటే ఇద్దరు కనపడ్డారు మీకే. ఇంకా పోతే నెల్లూరు సిటీలో బుల్డోజర్ పరిపాలన చేస్తున్నారు నారాయణ గారు. మా మాజీ జిల్లా అధ్యక్షుడు అతని ఇల్లు కట్టుకుంటే పొక్లాన్ మిషన్ తీసుకొని వచ్చి కొట్టడానికి పోతారు మీరా? ఏందా ఇది కరెక్టా? ఎంత గౌరవం ఇది? రేపు ఒక్క మాట చెప్తున్నాను సార్, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఇబ్బంది జరిగితే మేము మీ దగ్గర వచ్చి రిప్రజెంటేటివ్ ఇవ్వకుండా ఎవరి దగ్గర ఇవ్వాలి సార్? మీరు ఎవరికి పని చేస్తున్నారు? కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఎవరికి చేస్తున్నారు? మీరు మాకు చేయాలి సార్. మీరు రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కాదు సార్ సపోర్ట్ చేయాల్సింది. మీరు ప్రతిపక్షానికి అందరికి ఉండేదానికే సార్ ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పి మీరు రెస్పెక్టెడ్ పర్సన్ సార్. ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పదలుచుకుంటున్నా. ఈ రోజు మీరు వేస్తారేమో కేసులు, ఓకే. రేపు మా మీద ఎన్ని వేస్తారో, ఇప్పుడు నా మీద వేస్తారో, ఇక్కడ ఉంది అందరి మీద వేస్తారేమో. ముస్లింలు ఒక్కసారి ఉద్యమం గాని తీస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీ రెడ్ బుక్ కాదు కదా, ఒకసారి సిఐ గారు మీరు తెరివి చూడాలి అనేసి నేను చెప్పదలుచుకుంటున్నా. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని గోవర్ధన కుటుంబానికి ఖచ్చితంగా నిలబడుతుంది. అదే విధంగా ఇక్కడ ఎవరి మీద కేసు పెడితే వాళ్ళ కుటుంబంతో నిలబడుతుంది అని చెప్పదలుచుకుంటూ, నారాయణ సార్ చేసే అవినీతి గురించి రాబోయే రోజుల్లో మాట్లాడుతూ ఒక్క కాకాని గోవర్ధన గొంతే కాదు 1000 గొంతులు ఇక్కడ ఉన్నాయని చెప్పదలుచుకుంటూ, ఈ రోజు మీరు ఎన్ని కేసులు ఇచ్చినా ఇది భయపడిపోయే పార్టీ కాదు. బాహుబలిలో బొల్లల దేవ సైన్యం కాదు రాజా, ఇది బాహుబలి సైన్యం, జగన్మోహన్ రెడ్డి సైన్యం. గుర్తు పెట్టుకోండి. జగనన్న బాటలో మేము నడుస్తాం. జగనన్న కోసం ప్రజల పక్షాన నిలబడి గొంతు విప్పుతో రాబోయే రోజుల్లో ఇంకా విప్పుతామని చెప్పదలుచుకుంటూ, ఈ రోజు కేసులు పెట్టినంత మాత్రం మేము భయపడేది కాదు. ఇంకా మాట్లాడతాం, ఇంకా చేస్తాం. మీ అవినీతి మొత్తం సూపర్ 6 మీరు ఫెయిల్యూర్ అని ఖచ్చితంగా ప్రజలకి తెలియజేస్తామని చెప్పుకుంటూ అందరికీ